హుస్నాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వర గుట్టకు పురాతన కాలం నాటి కాకతీయుల కాలంలో నిర్మించిన శ్రీ అన్నపూర్ణ సహిత సిద్ధేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రికి ముస్తాబైంది. ఆలయ ప్రాంగణం మహాశివరాత్రికి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసినట్లు ఆలయ అర్చకులు లక్ష్మణ్ శర్మ తెలిపారు. మహాశివరాత్రి 26వ తేదీన ఉదయం 3 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ జరుగునని తెలిపారు. పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ దేవాలయము పురాతన కాకతీయుల కాలం నాటు ప్రతిష్ఠించినటువంటి శివలింగము. ఈ శివలింగము నిత్యం ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సిద్ధేశ్వర గుట్టపై పూజలు అందుకోబడుతుంది. ఇప్పుడు ఈ నెలలో ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం రోజున ఈ ఆలయం శివరాత్రికి ముస్తాబైంది. 26 రోజున శివరాత్రి పర్వదినాల్లో మబ్బుల 3 గంటల నుంచి రాత్రి 11:30 వరకు ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి. 11:30 లింగోద్భవ ప్రత్యేక పూజలు ఉంటాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అన్నపూర్ణ సహిత సిద్ధేశ్వరునికి వారి యొక్క కోరికలు నెరవేరాలని పూజ చేసుకోగలరు. శ్రీ 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 అన్నపూర్ణ సహిత సిద్ధేశ్వర స్వామి దేవాలయం హుస్నాబాద్. ఈ ఆలయం యొక్క ప్రశస్తం ఏంటిదంటే, ఈ ఆలయము కాకతీయుల సామ్రాజ్యంలో నిర్మించబడింది. కాకతీయులు సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షణలో భాగంగా ఇక్కడ కరువు కాటకాల్ని రక్షించడం కోసం, ఇక్కడి ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసం చెరువులు తర్వాత ఆలయాలు నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే రుద్రమాదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మనకు తెలుస్తుంది. శాస్త్రాలు కూడా మనకు తెలుస్తున్నవి. 1262వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అంటే 13వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదిన ప్రవక్తంగా ప్రజలు ఈ స్వామిని అర్చనలు అభిషేకాలు చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చిన్నారు. ఈ ఆలయానికి అభివృద్ధి చేసినటువంటి ధర్మకర్తలు కూడా మనకు ప్రత్యక్షంగా మనకు అప్పుడప్పుడు ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు జరుగుతాయి. 11:30 తర్వాత లింగోద్భవ కాలం నందు ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని భక్తులందరూ సకాలంలో వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని